మీ వార్డులో 500 మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో, రానోళ్ళకి 20 మంది ఉంటారు. లొల్లు ఎవరిది ఉంటుంది? ఆ 20 మందిదే ఉంటుంది. నువ్వు మీటింగ్ పెట్టు, ఎట్లుంటుంది? అంగడంగడి చేసి మొత్తం లొల్లు చేసి అసలు చూడడానికి ఏమనిపిస్తుంది అంటే అసలు వాటిలో ఎవరికి పెన్షన్లు వస్తలేవు. రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం మనం, 6.5 లక్షల మందికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగున్నారు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అరే ఇచ్చినమ్రా నాయన, సంవత్సరాల వారీగా లెక్క ఇది ఉందంటే ఇనలే. అందుకే నేను మొన్న ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పాపం డిప్యూటీ సీఎం, ఆయన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధిర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో. దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేసిన. ఇయ్యలేదంటావు మరి అబద్ధం, నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా? 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం. కానీ రానోళ్ళు ఉండొచ్చు, 1 లక్షనో 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు. మీరు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసిండ్రు, బ్రహ్మాండంగా పనిచేసిండ్రు, కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలే. ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా పని బాకీ ఉంటుంది. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ నా మీద పంచాయతీ, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేను చెప్పిన వద్దు, ఇప్పుడు 3వ సారి గెలుస్తాం, ఎట్లాగూ గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన. ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలే. ఇవాళ మొన్న వచ్చి నా మీద లొల్లి అని చేద్దామంటే మీరు అద్దంటరి, మనం 3వ సారి రాకపోయా అంటే నేను చెప్పిన 3వ తప్ప కాకపోతే 4వ సారి వస్తాం, మళ్ళీ 2028లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకుండా అని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అన్న చెప్పినట్టు, అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ అమ్మ విలువ, అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు, లేకపోతేనే కొద్దిగా కడుపు కాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మొన్న నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకొని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే టేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కూలగొట్టి ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు, నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్గొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు కోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలోనే తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే, మీ పదవీ కాలంలో మీ టర్మ్లో మీరు అద్భుతంగా పనిచేసినారు, మీరు గర్వపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేం చేసినామంటే చెప్పి చూపెట్టచ్చు. ఒక ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం, గర్వంగా చెప్పుకునే విధంగా. మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. కొన్ని పనులు చేయకపోవచ్చు, మనందరం కేవలం దేవుళ్ళం కాదు, తప్పులు చిన్న చిన్నవి జరిగిండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్నవి ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు 3వ సారి అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చింది, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్లగొండ పోతుంటే పెదకాపరితోనే ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన, జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా, ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏం బాగున్నదే ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న, మంచిగా పాలిచ్చి ఆవుని ఇడిచిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్న. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళ అందరూ బాధపడతా ఉన్నారు, ఒకరు కాదు. రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2,500, అత్తక 4,000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్కి 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, వీళ్ళకి కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమవుతుంది అనుకున్నారు. ఏమైంది ఇప్పుడు? తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కులేదు. మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది, మీకు తెలుసు నాకు తెలుసు.